వెల్కమ్ టు మన సేవింగ్స్ ఐడియాస్. సో మిడిల్ క్లాస్ వాళ్ళు కనీసం మన దగ్గర 1000 రూపాయలు ఉన్నా సరే మనం వాటిని ప్రాపర్గా ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మనం ఇన్వెస్ట్ చేసే 1000 రూపాయలతో మనం 10 లక్షల నుంచి 25,000 వరకు అయితే మనకి సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ అయితే చేసుకోగలం. అంటే మిడిల్ క్లాస్ వాళ్ళు మంత్లీ కనీసం 1000 నుంచి 3000 వరకు అన్నా సేవింగ్స్ చేయాలి. వాటిని ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేసి మన ఉన్న చిన్న చిన్న కోరికలు లాంటివి తీర్చుకోవాలి అనుకుంటే ఎంతవరకు మనీ మనం సేవ్ చేయొచ్చు చూద్దాం. కనీసం మనం 1000 రూపీస్ సేవ్ చేయగలనా సరే 10 lakhs నుంచి 25 lakhs వరకు వితిన్ షార్ట్ ఆర్ మీడియం ఆర్ లాంగ్ టర్మ్ పీరియడ్లో మనం అయితే ఎర్న్ చేయొచ్చు. అయితే అసలు ముందు ఇవి చేయాలంటే మనకి 3 పాయింట్స్ అయితే ఫస్ట్ తెలియాలి. అసలు మనం ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ మనకి 3 పాయింట్స్ తెలియాలి. అవి ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ వచ్చేసరికి ఎంత సేవింగ్స్ చేయాలి, ఎందుకు చేయాలి, ఎక్కడ చేయాలి. సో ఈరోజు మనం వీడియోలో అయితే ఇవి డిస్కస్ చేద్దాము. ఫస్ట్ ఎవరు సేవింగ్స్ చేయాలన్నా ఈ పాయింట్స్ తెలిస్తేనే ఫస్ట్ మనం ఎంత సేవింగ్స్ చేయాలి, ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో అంతకంటే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి. సో ఫస్ట్ అయితే మనకి 3 పాయింట్స్ అయితే మస్ట్ అండ్ షుడ్గా తెలియాలి ఎవరైనా కానీ. ఈవెన్ మనం ఇన్ని సేవింగ్స్ ఐడియాస్ చెప్తుంటాం కదా, అసలు ఆ సేవింగ్స్ అన్నవి ఫాలో అవుతున్నాము అంటే పర్పస్ అయితే ఉండాలి కదా. అదంతా పర్పస్ కంటే ముందు ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే ఎంత సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ చేయగలం. ఇప్పుడు ఎవరైనా కానీ మిడిల్ క్లాస్ అయినా, బిలో మిడిల్ క్లాస్ అయినా, ఈవెన్ రిచ్ వాళ్ళైనా కానీ ఎంతో కొంత మనీ అయితే సేవింగ్స్ చేయాలని అయితే అనుకుంటాం. సో ఫస్ట్ మనకు తెలియాల్సింది మన వచ్చే శాలరీ ప్రకారం లేదా మన సంపాదన ప్రకారం మనం అసలు ఎంత సేవింగ్స్ కోసం ప్రతి మంత్ లేదా ప్రతి డే ఆర్ వీక్ మనం ఎంత పక్కన పెట్టగలం. ఫస్ట్ అది మనం చూసుకోవాలి. ఎంత సేవింగ్స్ అన్నవి మనము చేయగలం, హౌ మచ్ అంటే ఫస్ట్ అది మనకు ఎలా తెలుస్తుంది, మనం ఎంత సేవింగ్స్ చేయగలం అంటే మనకంటూ ఒక అమౌంట్ మంత్లీ మనం ఎంత చేయగలం అన్నది ఫస్ట్ డిసైడ్ అవ్వాలి. అది మనకు ఎలా తెలుస్తుంది అంటే ఫస్ట్ మనం బడ్జెట్ ప్లాన్ వేసుకోవాలి. అంటే శాలరీ వచ్చేవాళ్ళు, బిజినెస్ చేసేవాళ్ళు ఎవరైనా కానీ ఫస్ట్ బడ్జెట్ ప్లాన్ వేసుకొని దాని ప్రకారం అకార్డింగ్ టు అవర్ శాలరీ లేదా బడ్జెట్ ప్రకారం మనము అమౌంట్ డిసైడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 10,000 శాలరీ వస్తుంది. ఫస్ట్ బడ్జెట్ వేసుకోవాలి. ఒక 1 month 2 months ఇంట్లో ఖర్చులు అవన్నీ చూసుకోవడం. అంటే 1000 నుంచి 1 lakh వరకు వచ్చే వాళ్ళు ఎవరైనా సరే బడ్జెట్ ప్లాన్ వేసుకొని ఎంత ఖర్చులు అవుతున్నాయి, అసలు మనం ఏమన్నా సేవింగ్స్ చేయగలడానికి డబ్బులు అన్న మిగులుతున్నాయా లేదా అని చూసుకోవాలి ఫస్ట్. అలా మిగులుతుంటే ఎంత మిగులుతున్నాయి, ఎంత సేవింగ్స్ చేయడానికి ఉంటుంది అని చూసుకోవాలి. ఒకవేళ సేవింగ్స్ చేయడానికి మనకు అసలు మిగలట్లేదే అనుకోండి, ఎంత మనము సేవింగ్స్ చేయాలి అంటే ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవాలని చూడాలి. సో దానికోసం రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయన్నమాట మన ఛానల్లో. ఎక్కడ ఖర్చులు తగ్గించుకోవచ్చు అని డిస్క్రిప్షన్లో పాసిబుల్ ఉంటే లింక్స్ ఇస్తాను, లేదంటే ఛానల్ చెక్ చేయండి. సో ఫస్ట్ అయితే ఎంత సేవింగ్స్ చేయగలం. ఫర్ ఎగ్జాంపుల్ మన మిడిల్ క్లాస్ ప్రకారం లేదా బిలో మిడిల్ క్లాస్ ప్రకారం కనీసం 1000 రూపీసే సేవ్ చేయగలం అనుకుందాం. అంటే ప్రతి మంత్ మీ ఖర్చులన్నీ పోయి 1000 రూపాయలు మాత్రమే మిగులుతున్నాయి. సో అమౌంట్ 1000, కొంతమంది టార్గెట్ 1000, కొంతమందికి 3000. సో మీరు మంత్లీ ఒక 1000 కానీ 3000 కానీ అమౌంట్ని సేవింగ్స్ చేయగలరు. అంటే మనం టార్గెట్ పెట్టుకున్నాం, అది 1000 అవ్వచ్చు, 10,000 అవ్వచ్చు, 20 అవ్వచ్చు, అలా. సో 10 నుంచి అలా 1000 రూపీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటున్నాం 1000, 2000, 3000 ఒక్కొక్కరు ఒకలా కదా. సో ఫస్ట్ మనం టార్గెట్ ఫిక్స్ చేసుకున్నాం. తర్వాత ఎంత సేవింగ్స్ చేయడానికి అమౌంట్ మిగులుతుందో తెలిసింది. ఇప్పుడు ఎందుకు చెయ్యాలి సేవింగ్స్ చేస్తున్నాము అంటే సేవింగ్స్ చేయడానికి చాలా వేస్ ఉన్నాయి. మనము ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు నా దగ్గర ఒక 1000 రూపాయలు ఉంటే ఆ 1000 రూపాయలు నేను ఎక్కడ పెట్టి డబ్బులు పొందగలను అని మనకు ముందు తెలియాలి. అంటే అసలు ఎందుకు నేను ఆ 1000 రూపాయలు సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను, దాని వెనకున్న రీజన్ ఏంటి, ఆ పర్పస్ ఏంటి అన్నది నెక్స్ట్ తెలియాలి. అప్పుడు మాత్రమే మనం ఆ 1000 రూపాయలని తీసుకెళ్ళి కరెక్ట్ ప్లేస్లో అన్నది మనము సేవింగ్స్ ఆర్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోగలం. అలా కాకుండా ఒక పర్పసే లేదు అనుకోండి, మనము డిఫరెంట్ డైరెక్షన్స్ వెళ్ళిపోతాం. సో సెకండ్ మనం చేయాల్సింది ఫస్ట్ అమౌంట్ ఫిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ అసలు ఎందుకు చేయాలి, నేను రీజన్ ఏంటి అంటే ఇంత డబ్బు అసలు నేను ఎందుకు సేవ్ చేయాలనుకుంటున్నాను అని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 రూపాయలు మిగులుతున్నాయని అనుకున్నాం, లేదా 3000 ఉన్నాయి. ఈ 3000 అసలు నేను సేవింగ్స్ చేయాలి లేదా పొదుపు చేయాలనుకోవడానికి రీజన్ ఏంటి. ఒకటి సెల్ఫ్, మీకోసం. అంటే మీకంటూ చిన్న చిన్న కోరికలు ఉన్నాయి. ఎక్కడికన్నా ట్రిప్ వెళ్ళాలి అనుకుంటున్నారు, ఏదైనా వాచ్ కొనాలనుకుంటున్నారు, ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, ఇలా ఏమైనా చిన్న చిన్న కోరికలు ఉన్నాయా, వాటి కోసం మీరు ఇప్పుడు మీ దగ్గర ఉన్న 1000 రూపాయలు లేదా 3000 సేవింగ్స్ చేయాలనుకుంటున్నారా. సో ఆ రీజన్ ఏంటన్నది ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. లేదు పిల్లలు ఉన్నారు, పిల్లల ఎడ్యుకేషన్ కోసం కానీ, పిల్లల మ్యారేజ్ కోసం కానీ, పిల్లలు ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వడం కోసం కానీ, సో పిల్లల కోసం ఏదన్నా చేయాలి అనుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న శాలరీలో నుంచి 1000, 3000 మిగులుతున్నాయి, బట్ ఎలాగైనా సరే మనం పడ్డ కష్టం పిల్లలు పడకూడదు అని చెప్పి వాళ్ళ కోసం ఏమన్నా చేయాలి అనుకుంటున్నారా. సో ఆ రీజన్
అంటే రీజన్ ఫస్ట్ ఫైండ్ అవుట్ చేయండి. మనకున్న మల్టిపుల్ రీజన్స్ కూడా నేను చెప్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మ్యారేజ్, లేదా మీరు మ్యారేజ్ కాని వాళ్ళైతే మీ మ్యారేజ్కి మీరే మనీ సేవ్ చేయాలనుకుంటున్నారు, అంటే పేరెంట్స్ అంత ఎఫర్ట్ చేయలేకపోతే మన మ్యారేజ్ రెస్పాన్సిబిలిటీ మనమే తీసుకోవాలి అనుకుంటే కనుక, సో మన మ్యారేజ్ ఖర్చు కోసం త్వరలో ఏదన్నా మ్యారేజ్ ఉంది దానికోసం ఏమైనా సేవింగ్స్ చేయాలనుకుంటారు, లేదంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, ఇంట్లో నా మీద డిపెండ్ అయ్యి వైఫ్ ఉన్నారు, హస్బెండ్ ఉన్నారు, పిల్లలు ఉన్నారు, లేదా మా పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని చూసుకోవాలి. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ కోసం నేను కొంచెమన్నా వాళ్ళ కోసం సేవింగ్స్ పక్కన పెట్టాలనుకుంటున్నాను. సో ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీనా, లేదు అంటే రిటైర్మెంట్ ఫండ్. నా రెస్పాన్సిబిలిటీస్ అన్నిటికీ నేను ఆల్రెడీ పక్కన పెట్టేసుకున్నాను, అంటే నాకు మ్యారేజ్ అయి ఉంటే కనుక పిల్లలకి నేను పెట్టగలను, అండ్ వైఫ్ని చూసుకుంటున్నాను, ఫ్యామిలీని చూసుకుంటున్నాను, అంతా ఓకే. కానీ నేను రిటైర్మెంట్ కోసం ఒక 10-15 ఇయర్స్ తర్వాత, ఒక 40 ఇయర్స్ 50 ఇయర్స్ 60 ఇయర్స్ వచ్చిన తర్వాత నేను రిటైర్మెంట్ అవ్వాలనుకుంటున్నాను, దానికోసం నేను సేవింగ్స్ చేయాలనుకుంటున్నాను. సో ఈ రీజన్ కోసమా? సో ఎన్ని రీజన్స్ ఉంటాయన్నది కూడా చెప్తున్నాను అనమాట. మీ రీజన్ ఏంటి అని తెలిస్తేనే మీరు ఎక్కడ సేవింగ్స్ చేయాలన్నది మీకు తెలుస్తుంది అనమాట. లేదు ఇప్పటివరకు మేము రెంట్ హౌస్లోనే ఉంటున్నాము, లేదంటే ఒక చిన్న ఇంట్లో ఉంటున్నాము, ఒక పెద్ద ఇంట్లోకి మారాలనుకుంటున్నాము, సో హౌస్ డ్రీమ్ ఉంది, దానికోసం ఎంతో కొంత ఖర్చు పెట్టాలి, నా దగ్గర 1000 రూపాయలే మిగులుతున్నాయి, కానీ ఆ 1000 రూపాయలైనా నేను ఖర్చు సేవింగ్స్ చేసి నా హౌస్ అనే డ్రీమ్ని తీర్చుకోగలనా లేదా? సో దానికోసం నేను ఫస్ట్ నా ప్రయారిటీ అది. సో హౌస్ డ్రీమా? లేదు నాకు గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవాలని ఉంది, సో లేడీస్ అయితే కనుక, లేదు నాకు ఒక హారం కొనుక్కోవాలని ఉంది, గాజులు కొనుక్కోవాలని ఉన్నాయి, వడ్రానం కొనుక్కోవాలని ఉంది, లేదా చిన్న చిన్న దుద్దులు కొనుక్కోవాలని ఉంది, అంటే నా దగ్గర అస్సలు గోల్డ్ లేదు. సో అలా ఏమన్నా గోల్డ్ జ్యువెలరీ కొనుక్కోవడం కోసం మీరు సేవింగ్స్ చేయాలనుకుంటున్నారా? లేదు అంటే గోల్డ్ రేట్ పెరుగుతూ ఉంది కదా, ఒక 5 ఇయర్స్ తర్వాత 10 ఇయర్స్ తర్వాత గోల్డ్ మీద మనం పెట్టామంటే చాలా డబ్బులు వస్తాయి అంటున్నారు, కాబట్టి గోల్డ్ కాయిన్స్ అన్నవి కొనిపెట్టుకోవాలనుకుంటున్నామా? సో అలా గోల్డా మీరు సేవింగ్స్ చేయాలనుకోవడానికి రీజన్. లేదు అంటే ప్రాపర్టీ, మాకు హౌస్ ఉంది, రెంట్ హౌస్లో ఉన్నాం, కానీ ఎప్పటికైనా పిల్లల కోసం కానీ మా కోసం కానీ ఏదైనా ఒక స్థలం కానీ, లేదు అంటే ఒక పొలం ఇలాంటిది ఏదన్నా ఉంటే బాగుండు అనిపిస్తుంది, దానికోసం సేవింగ్స్ చేయాలనుకుంటున్నాం. సో ప్రాపర్టీ కోసమా? లేదు హెల్త్. అన్నీ ఓకే అబ్బా, అన్నిటికంటే ముందు హెల్త్ ఇంపార్టెంట్, కాబట్టి నా ఫ్యామిలీ నేను సెక్యూర్డ్గా ఉండడం కోసం, నేను లేకపోయినా నా ఫ్యామిలీ అన్నది నా మీద డిపెండ్ ఉండకుండా, లేదంటే ఎప్పుడైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినప్పుడు అలా హెల్త్ రిలేటెడ్, ఏదైనా ఎల్ఐసి రిలేటెడ్ వాటి కోసం సేవింగ్స్ చేయాలనుకుంటున్నారా? ఇవేవి కాదులే, కానీ నా దగ్గర ఒక 1000 రూపీసే ఉంటున్నాయి, లేదా 3000 ఉంటున్నాయి. సో వీటిని అందరూ సేవింగ్స్ ఫాలో అవుతున్నారు కదా, మనం కూడా ఏదో ఒక సేవింగ్స్ చేసి, ఫస్ట్ సేవింగ్స్ చేసిన తర్వాత ఆ వచ్చిన అమౌంట్ని బట్టి నేను దాన్ని గోల్డ్ కొనుక్కుంటానా, ప్రాపర్టీ కొనుక్కుంటానా, లేదంటే పాలసీలు కట్టుకుంటానా అన్నది డిసైడ్ అవుతాను. సో ఫస్ట్ అయితే ఎంతో కొంత సేవింగ్స్ చేయాలని ఉంది, పర్పస్ అయితే తెలియదు. ఇంకొకరు నో పర్పస్, ఏమీ లేదు, సేవింగ్స్ చేయాలని లేదు, ఇవేవి రీజన్స్ కాదు, అసలు ఒక పర్పస్ అంటూ ఏం లేదు, ఉన్నాయి కదా అవి వేస్ట్గా ఉంచడం ఎందుకు, 1000 అయినా 2000 అయినా 3000 అయినా నా ఖర్చులన్నీ పోయి మిగులుతున్నాయి, సో వాటిని ఏమన్నా చేద్దాం అనుకుంటున్నాను, ఇలా ఏ పర్పస్ లేదు. సో ఇన్ని రీజన్స్ అన్నవి ఒక మనిషికి, మిడిల్ క్లాస్ అయినా ఎవరికైనా ఉంటాయన్నమాట. లేదు అంటే మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, ఇక్కడ నేను ఈ పాయింట్ మిస్ అయ్యాను. సో బిజినెస్, మీరు ఏదైనా బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నారు, సో దాని రిలేటెడ్ అన్నది మీకు ఐడియా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఫస్ట్ మీ దగ్గర ఎంత మిగులుతుందో తెలుసుకున్నారు, నెక్స్ట్ ఎందుకు చేయాలన్నది కూడా తెలుసుకున్నారు. ఈ రెండు తెలిసిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మీరు ఎక్కడ చేయాలి, ఎలా చేయాలి అన్నది తెలుసుకోవాలి. సో ఓకే, టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారు, 1000 ఉన్నాయి, 3000 ఉన్నాయి, లేదా 10,000 ఉన్నాయి. ఇప్పుడు ఆ అమౌంట్ని మీరు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయగలరో కూడా నేను వేస్ చెప్తాను. మల్టిపుల్ వేస్ ఉన్నాయి. సో మన రీజన్ తెలిస్తే రీజన్కి తగ్గట్టు మనము ఎక్కడ చేయాలన్నది తెలుస్తుంది. సో ఫస్ట్ ఎన్నెన్ని ఉన్నాయో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 రూపీస్ ఉన్నా సరే నేను చెప్పినవన్నీ మీకు చేయడానికి ఉంటుంది. మీరు మీ డబ్బుని ఆర్డీలో సేవింగ్స్ చేసుకోవచ్చు, ఎఫ్డీలో చేసుకోవచ్చు, లేదా సేవింగ్స్ అకౌంట్లోనే ఉంచుకోవచ్చు, గోల్డ్ చిట్టి కట్టొచ్చు, గోల్డ్ కాయిన్స్ కట్టొచ్చు, లేదంటే హౌస్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్లాట్ ఆర్ ప్రాపర్టీ, మ్యూచువల్ ఫండ్స్లో పెట్టొచ్చు, ఎస్ఐపి, లంసమ్, స్టాక్స్, లేదంటే సుకన్య సమృద్ధి యోజన, మీ ఇంట్లో గర్ల్ చైల్డ్ ఉంటే కనుక సుకన్య సమృద్ధి యోజన, లేదు అంటే పెన్షన్కి అయితే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, నేషనల్ పెన్షన్ స్కీము, సీనియర్ సిటిజన్ స్కీము, ఇలాగా. లేదు అంటే ఏదైనా బిజినెస్ చేయాలనుకుంటున్నారు, లేదంటే మీకు కెరియర్ డెవలప్ చేసుకోవాలనుకుంటున్నారు. సో మీరు వన్స్ డిసైడ్ అయిన తర్వాత ఇన్ని వాటి మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు గోల్డ్ ఆర్నమెంట్స్ కొనుక్కోవాలి, ఏదైనా గోల్డ్ చేయించుకోవాలనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మీరు ఇన్వెస్ట్ చేయాల్సింది ఎక్కడ? గోల్డ్ చిట్టి మీద మీరు ఇన్వెస్ట్ చేయాలి. లేదు ఎంతో కొంత అమౌంట్ అకౌంట్లో ఉంటే బాగుండు అనిపిస్తుంది, హెల్త్ పర్పస్ కానీ ఎమర్జెన్సీ ఫండ్కి కానీ అనుకుంటే సేవింగ్స్ అకౌంట్ కానీ ఆర్డీ మీద కానీ మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు లాంగ్ టర్మ్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాను, అండ్ మీరు గోల్ కూడా ఒకటి ఫిక్స్ చేసుకోవాలి, షార్ట్ టర్మ్లోనా, మిడిల్లా, లాంగ్ టర్మ్.
షార్ట్ టర్మ్ ఆర్ మిడిల్ టర్మ్ ఆర్ లాంగ్ టర్మ్ ఎలా మీరు మీ గోల్ని ఫిక్స్ చేసుకుంటున్నారు, అంటే ఈ గోల్స్ని మీరు ఎలా రీచ్ అవ్వాలి అనుకుంటున్నారు, వీటి కోసం మీరు సేవింగ్స్ చేయాలనుకుంటున్నారు. అయితే వీటిని వితిన్ 1 or 2 yearsలో మీరు రీచ్ అవ్వాలనుకుంటున్నారా, 5 yearsలో రీచ్ అవ్వాలనుకుంటున్నారా, ఒక 10-20 yearsలో రీచ్ అవ్వాలనుకుంటున్నారా అనేది కూడా డిసైడ్ అవ్వాలి. సో అలా టైం పీరియడ్ కూడా డిసైడ్ అయిన తర్వాత ఆ టైం పీరియడ్ ప్రకారం మనం ఇక్కడ ఇన్వెస్ట్ అయితే చేయగలం అనమాట. సో ఆర్డి ఇప్పుడు చెప్పాను కదా, సో ఎమర్జెన్సీ ఫండ్ కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ వచ్చినా పర్లేదు అనుకుంటే ఆర్డీ సేవింగ్స్ అకౌంట్లో పెట్టుకోవచ్చు. మీ దగ్గర ఒకేసారి అమౌంట్ ఉంది అనుకుంటే ఎఫ్డీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు మీకు ఆర్నమెంట్స్ కావాలనుకుంటే గోల్డ్ చిట్టి, లేదు లాంగ్ టర్మ్ ఒక 5 years 3 years గోల్డ్ కాయిన్స్ అన్నీ సేవ్ చేసుకుని అప్పుడు ఏదైనా ఒక పెద్ద నగ కానీ కొనుక్కోవడం. లేదంటే హౌస్ అన్నది నా డ్రీము, ఆ హౌస్ కొనుక్కోవాలి అంటే ఒకేసారి నేను రీచ్ అవ్వలేను కాబట్టి చిన్న చిన్నగా ఇలా గోల్డ్ కాయిన్స్ కొనుక్కొని ఆ తర్వాత ఆ అమౌంట్ని రేటు పెరిగినప్పుడు అమ్మి హౌస్ మీద కానీ ప్లాట్ మీద కానీ ప్రాపర్టీ మీద కానీ పెట్టాలనుకుంటున్నాను అని. అంటే ఇప్పుడు మీరు హౌస్ ప్లాట్ కొనాలనుకుంటుంటే దాన్ని రీచ్ అవ్వడం కోసం మీరు ఫస్ట్ వీటిని క్రాస్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అలా అందుకోసం గోల్డ్ కాయిన్స్ కొనాలనుకుంటే గోల్డ్ కాయిన్స్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. లేదు నాకు రిటైర్మెంట్ ఫండ్ కావాలి, ఇప్పుడల్లా నాకు అవసరాలు ఏమీ లేవు, రిటైర్ అయ్యేటప్పటికి ఎంతో కొంత మనీ ఉండాలి, సో నా దగ్గర ఉన్న ఒక 1000 రూపీస్ అయినా 3000 అయినా నేను ఇప్పుడల్లా అవసరం లేదు, ఒక 10-15 yearsలో రిటైర్మెంట్ అయ్యేసరికి నా దగ్గర ఒక 10 lakhs 20 lakhs 50 lakhs ఈవెన్ లేదా 1 crore ఉండాలని మీరు డిసైడ్ అయ్యారు. అప్పుడు మీరు ఎస్ఐపి, మ్యూచువల్ ఫండ్స్, లంసమ్, స్టాక్స్ వీటిలో పెట్టవచ్చు. ఇవన్నీ కొంచెం రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నవి, రిస్క్ ఉన్నాయి పెట్టలేను. ఏదైనా గవర్నమెంట్ రిలేటెడ్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఉండాలి అనుకున్నప్పుడు అమ్మాయిల కోసం ఇంట్లో ఎవరైనా గర్ల్ చైల్డ్ ఉంటే కనుక ఆ అమ్మాయి మ్యారేజ్ టైంకి మనీ కావాలనుకుంటే సుకన్య సమృద్ధి యోజన మీద పెట్టవచ్చు. లేదు రిటైర్మెంట్ కోసం అండ్ గవర్నమెంట్ రిలేటెడ్ సెక్యూరిటీ ఉండాలనుకుంటే కనుక ఇలా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సీనియర్ సిటిజన్స్ ఇలా వీటి మీద పెట్టవచ్చు. ఇవేవి కాదు, నేను ప్రజెంట్ వర్క్ చేస్తున్నాను, నా బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేసుకోవడం కోసం నేను మనీ పెట్టాలి అనుకుంటున్నాను, లేదా కెరియర్ డెవలప్మెంట్ స్కిల్స్. సో నేను ఆల్రెడీ ఎవరైనా జాబ్ చేసేవాళ్ళుంటాయి కదా, ఇంకా కెరియర్ని డెవలప్ చేసుకోవాలనుకుంటున్నాను అనుకుంటే కనుక దాని రిలేటెడ్ మీరు పెట్టాలన్నమాట. సో ఇప్పుడు మీరు ఎంత సేవింగ్స్ ఉన్నాయో తెలిసింది, ఎందుకు చేయాలో తెలిసింది, ఆ ఎందుకు చేయాలి అన్నది మీరు ఎంత టైంలో రీచ్ అవ్వాలో తెలిసింది. సో ఇప్పుడు మీరు ఎక్కడ చేయాలి అన్నది కూడా తెలిసింది. నెక్స్ట్ ఆ ఎక్కడ చేయాలి అన్నదాన్ని ఇప్పుడు ఎలా చేయాలి, ఎఫ్డీలో పెట్టాలి, ఆర్డీలో పెట్టాలి, గోల్డ్ చిట్టి, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ ఎట్లా చేయాలి అన్నది కూడా తెలుసుకొని మనం ఇన్వెస్ట్ చేయాలి. అలా మీరు ప్రాపర్ ఈ ఐడియా ఉంటే మినిమం 1000 రూపీస్తో సేవింగ్స్ స్టార్ట్ చేసి మిడిల్ క్లాస్ వాళ్ళైతే 10 లక్షల నుంచి 25 లక్షల వరకు, ఈవెన్ ఇంకా కొంచెం ఎఫర్ట్ పట్టగలిగితే 1 crore వరకు కూడా సేవింగ్స్ అయితే చేయగలరు. సో మన ఛానల్లో 3000 రూపీస్ సేవింగ్స్ నేను చేయాలనుకుంటున్నాను ఎలా అని అడిగారు. ఈ వీడియో కంటిన్యూషన్ నేను నెక్స్ట్ part 2 అది పోస్ట్ చేస్తాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర 1000 రూపీస్ ఉంటే ఇప్పుడు ఇన్ని వేసి చెప్పాను కదా, వీటిలో ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మీకు ఎంత రిటర్న్ వస్తుంది, ఎంత మనీ వస్తాయి అన్నది కూడా నేను చూపిస్తాను విత్ ప్రూఫ్స్. సో దాన్ని బట్టి మీరు ఇవన్నీ డిసైడ్ అయిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ part 2లో మీరు ఎక్కడ పెట్టాలన్నది మీకు తెలుస్తుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్స్లో పెడితే ఎంత వస్తుంది, గోల్డ్ కాయిన్స్లో పెడితే ఎంత వస్తుంది, ఆర్డీలో పెడితే ఎంత వస్తుంది. సో మీ దగ్గర ఉన్న ఈ 1000 రూపీస్ కానీ 3000 రూపీస్ కానీ ఇన్ని వేసి చెప్పాను కదా, వీటన్నిటి మీద ఎక్కడ పెడితే ఎంత వస్తుంది అన్నది నేను part 2లో చెప్తాను. సో అప్పుడు ఎంత అమౌంట్ వస్తుంది అన్నది మీకు క్లారిటీ ఉంటే అప్పుడు మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలన్నది కూడా తెలుస్తుంది కదా. సో ఈ వీడియో ఆల్రెడీ లెంత్ అయింది, అందుకని చెప్పి నేను నెక్స్ట్ పార్ట్లో నెక్స్ట్ వీడియో అదైతే పోస్ట్ చేస్తాను. సో ఇక్కడ వరకు న్యూస్ నచ్చితే కనుక ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.